ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల ఎవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి, యెహోవా ఆకాశమంది కిటికీలు తెరిచినను అలాగు జరుగున అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కన్నులరా దాన్ని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణంలోనికి పోవుదామనుకుంటిమా? పట్టణమందు క్షామం ఉన్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదాము. పదండి, సిరియన్ల దండుపేటలోకి పోదాం రండి. వారు మనల్ని బ్రతకనిచ్చినా బ్రతుకుదాము, మనల్ని చంపినా చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియన్ల దండుపేటలోనికి పోవలెనని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరినో కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటక ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజునకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనను, గుర్రంలోనైనను, గాడిదలోనైనను, దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీ తీసుకొనికయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజనపానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక గుడారము చొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు, మనము చేయునది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానం గల దినము. మనము ఊరుకొనేలా తెల్లవారి వరకు మనం ఇచ్చట నుండి నడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును కనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదాము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకు పోతిమి. అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుర్రములు, కట్టబడిన గాడిదలు ఉన్నవి, కానీ గుడారముల దగ్గర ఎవరనూ లేరని వానితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియచెప్పగా, రాజు రాత్రి యందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. మనం ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది కనుక వారి పట్టణంలో నుండి బయటకు వచ్చినడలా మనము వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవి చేసెను, ఇంతకుముందు ఇశ్రాయేలు వారిలలో బహుమంది మనుషులు లయమైపోయిరి కదా, ఇక 5 లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో 5 తీసుకొని పోనిమ్ము, మనము వారిని పంపి చూచిదమని చెప్పాను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యం వెనుకపోయి చూచి రండని రాజు వారితో సెలవిచ్చి పంపెను. కాబట్టి వారు వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియచెప్పగా, జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, 2 మానికల ఎవలను అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజను యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి ఒకటింటికి 2 మానికలు ఎవలను, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులు అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా, అతడు, నీవు కన్నులారా చూచెదవు కానీ దానిని తినకపోదువని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను కనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.